హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దశరథం మంచే. మనము పాలసీ తీసుకున్న తర్వాత చెక్ చేసుకోవాల్సిన తప్పనిసరైన అంశాలు. ముందుగా మన యొక్క నేమ్, మన యొక్క పేరు, సర్నేమ్లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే వెంటనే కరెక్షన్ చేయించుకోవాలి. రెండవది, ముఖ్యంగా అత్యవసరమైనది నామినీ. మనము పాలసీ చేసినప్పుడు నామినీని మదర్ కానీ, ఫాదర్ కానీ, వైఫ్ కానీ, చిల్డ్రన్స్ కానీ నామినీగా పెడతాం. అంటే పాలసీ హోల్డర్ కంటే ముందు నామినీ ఒకవేళ డెత్ అయినట్టయితే తప్పనిసరిగా పాలసీ బాండ్లో నామినేషన్ ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. ఇన్ కేసు అట్లా చేంజ్ చేయకుండా ఉంటే ఆ తర్వాత పాలసీ హోల్డర్కి ఏమైనా జరిగినట్టయితే ఆ ఫ్యామిలీ లీగల్ ఎయిర్ కిందకి వెళ్ళిపోతుంది. అది ఓపెన్ టైటిల్ కిందకి వచ్చేస్తుంది. ఆ పాలసీ అమౌంట్ మనము క్లెయిమ్ చేసుకోవడానికి చాలా పేపర్ సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. చాలా రకాల ఇబ్బందులు ఏర్పడతాయి. అందుకే పాలసీలో తప్పనిసరిగా నామినేషన్ చేంజ్, ఈవెన్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు నామినేషన్ చేంజ్ తప్పనిసరిగా చేసి మార్చుకొని మన దగ్గర భద్రపరచుకోవాలి. నెక్స్ట్, మన పాలసీలో మన యొక్క ఫోన్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఈవెన్ లేకపోతే మనం ఆఫీస్లో ఒక లెటర్ ఇచ్చి కానీ లేదంటే మెయిల్ ద్వారా కానీ మనం ఫోన్ నెంబర్ను చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, మెయిల్ ఐడి కూడా మన మెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వాలి. ఈవెన్ మా మెయిల్ ఐడి వేరే మిస్టేక్ అయి ఉంటే మనం ఒక లెటర్ రాసిస్తే మెయిల్ ఐడి చేంజ్ చేస్తారు. ఇవన్నీ ఎందుకోసం అంటే మన యొక్క నెక్స్ట్ కట్టి ప్రీమియమ్స్, డ్యూ డేట్స్, నెక్స్ట్ రావాల్సిన మెచ్యూరిటీ డేట్ కానీ, డ్యూ డేట్ కానీ ఇంటిమేషన్ ఇవ్వడం కోసం మనకు మెయిల్ అండ్ ఫోన్ నెంబర్ పనికొస్తాయి. కాబట్టి తప్పనిసరిగా ఇవి మార్చుకోవాలి. నెక్స్ట్, మన పాలసీలో బ్యాంక్ అకౌంట్కి యాడ్ అయి ఉందా లేదా ఆ అకౌంట్ను మనం రన్నింగ్లో ఉంచుకోవాలి. ఎందుకంటే రన్నింగ్లో లేని అకౌంట్ మనం ఉంచుకున్నట్టయితే నెక్స్ట్ మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేటప్పటికి మన బ్యాంక్ అకౌంట్ అని లేకపోతే ఆ అకౌంట్లో డబ్బులు పడాయి. కాబట్టి ఆ అకౌంట్ మనము రన్నింగ్లో ఉంచుకోవాలి. ఆ అకౌంట్ యాడ్ అయి ఉందా లేదా కూడా చూసుకోవాలి. నెక్స్ట్, మన పాలసీకి పాన్ నంబర్, ఆధార్ నంబర్ యాడ్ అయినా లేవో కూడా చూసుకోవాలి. మామూలుగా ఆధార్ నంబర్ తీసుకొని పాలసీ చేస్తాము, కానీ పాన్ నంబర్ లేక కొన్ని పాలసీలకు తర్వాత యాడ్ చేసుకుంటారు. పాన్ నెంబర్ కూడా ఖచ్చితంగా మన పాలసీకి యాడ్ చేసుకుంటే మనకి ఎక్కువ మెచ్యూరిటీ వచ్చేటప్పుడు ట్యాక్స్ కట్ కాకుండా, అంటే తక్కువ %% ట్యాక్స్ కట్ అయ్యి మనకి మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. ఒకవేళ పాన్ నెంబర్ లేకపోతే ఎక్కువ అమౌంట్ కట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే పాలసీ చేయగానే మనకి బాండ్ వచ్చిన వెంటనే తప్పనిసరిగా మనకి ఉన్న నామినీ పేరు, మన యొక్క పేరులో మిస్టేక్స్, బ్యాంక్ అకౌంటు అండ్ ఫోన్ నంబరు, మెయిల్ ఐడి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.